మీరు ఇక్కడ ఓపిక కూర్చున్నందుకు నాకు ఆశ్చర్యంగా ఉంది. మనమందరం ఆ షాపులకు వెళ్ళి ఏమున్నాయో చూసే లోపు ఒకటి రెండు విషయాలు మన వాళ్ళు మాట్లాడిన పునాదుల నుంచి కొంచెం పంచుకుంటాం. ఒకటి, ఇంట్లో షుగర్ తగ్గుతుంది అంటున్నాం, ఇంట్లో గర్భసంచి సమస్యలు కూడా తగ్గిపోతాయి, హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదంటున్నాం. థైరాయిడ్ ఉంటే తగ్గిపోద్ది అంటాం, మోకాళ్ళ నొప్పి ఉంటే మందేసుకోవద్దు తగ్గిపోద్దులేండి అంటాం. ఇలా ఏవో బాగా ఇబ్బంది పడే జబ్బులను ఏం చేస్తామంటే, ఇక్కడ ప్రశ్న ఏమొస్తుందంటే, జీవితాంతం తగ్గని షుగరు, బీపీ, థైరాయిడ్, చాలా ఇబ్బంది పెడుతున్న మోకాళ్ళు, కొస్తే తప్ప పరిష్కారం కాని మోకాళ్ళు, క్యాన్సరు, ఈ భయపెడుతున్న జబ్బుల్ని ధైర్యం చెప్పడం కోసం తగ్గుతాయిలే అంటే బాగానే ఉంది, కానీ నిజంగా తగ్గుతాయా అంటే మంచిగా మాట బాగుంది, అన్నీ తగ్గుతాయండి, హాస్పిటల్కి కూడా వెళ్ళొద్దు, ఇంట్లోనే తగ్గుతాయి అంటే మరి అమ్మయ్యా అనిపిస్తుంది కదా, సంతోషం. నిజంగా తగ్గుతాయా అది అసలు ప్రశ్న. నిజంగా తగ్గితే కావాలి. ఒకవేళ మీరు ధైర్యం చెప్తే సంతోషమే, ధైర్యానికి కూడా థ్యాంక్సే, కానీ నిజంగా తగ్గితే మాత్రం అవి కావాలి, మనకు కావాలి. ఎందుకంటే అమ్మ షుగర్తో ఉంది, నాన్న షుగర్తో ఉన్నాడు, బసవతారకం హాస్పిటల్కి వెళ్తే పసిపిల్లలు క్యాన్సర్తో ఉన్నారు, ఎంత కష్టంగా ఉంది. కాబట్టి ఈ మాట నిజమైతే బాగు, తగ్గుతాయి అనే మాట నిజమే అయితే ఇంటింటికి కావాలి. అందుకే ఇల్లు వైద్యశాల, తినే ఆహారం మందు, తయారు చేస్తున్న అమ్మ డాక్టరు, నిజమైన వైద్యుడు నేచర్. వీర్రాజు గారు అన్నారు నాతో, మనిషి అండి ఇక్కడ ఈ భూమి మీద గొప్పవాడు, మనిషి కోసమేనా ఇదంతా ఉంది, మనిషితో పాటు ఇదంతా ఉంది కదా అని. ఒక్క మాట అన్నారు, నేను 4 మాటలు చెప్తున్నాను. అసలు రహస్యం అంతా ఎక్కడుందంటే, ఇలా మేము ఇంత ధైర్యంగా గత 23 ఏళ్ళుగా ఇల్లు వైద్యశాల అవుతుంది, ఇంట్లో చేసేయండి అని గట్టిగా చెప్పడానికి పునాది, థియరిటికల్ పునాది ఎక్కడుందంటే ఆధునిక వైద్య విజ్ఞానమే. అభివృద్ధి చెందిన ఆధునిక వైద్య విజ్ఞానం ఏంటి అంటే అదే కదా అనకండి, మన ప్రాక్టీసే థియరీ అవ్వదు, మనం ఏం చేస్తున్నామో అదే సత్యం అవ్వదు, అది నేను అవుతాను. నేనేం చేస్తున్నానో అది నేను, తప్పు చేస్తే నేను తప్పు, రైట్ చేస్తే నేను తప్పు, కానీ నేనేం చేస్తున్నానో అదే థియరీ కాదు, సత్యమే. అలా ఆధునిక వైద్యశాస్త్రం ప్రకృతిలో ఉన్న సత్యాన్ని శోధించి ఏం చెప్తూ ఉంది అంటే, మానవుడు అంటే జీవకణాల సమూహం, జీవకణానికి కావాల్సినవి అందకపోతే జబ్బొస్తుంది, జీవకణానికి అవసరం లేని దానిలో చేరితే జబ్బొస్తుంది. ఇదే రహస్యం అని చెప్తుంది. మళ్ళీ రిపీట్ చేయనా, జీవకణం అనే పేరు వదిలేద్దాం. నా శరీరానికి అవసరమైన లోపలికి వెళ్ళకపోయినా నాకు జబ్బొస్తుంది, నా శరీరానికి అవసరం లేని లోపలికి వెళ్ళినా జబ్బు వస్తుంది అని చెప్తుంది వైద్యశాస్త్రం. దానికి వాళ్ళు పెట్టిన ఒక టెక్నికల్ పేరు ఏంటంటే, శరీరంలో ఉండేటువంటి అంతర్గత వాతావరణం ఇంబ్యాలెన్స్ అవ్వడమే జబ్బు, బ్యాలెన్స్గా ఉండటమే ఆరోగ్యము అని. ఇంగ్లీష్లో చెప్తారు కదా, ఇంటర్నల్ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్సే హెల్త్, ఇంబ్యాలెన్సే అన్హెల్త్ అని. దానికి ఒక టెక్నికల్ వర్డ్ కూడా ఉంది, బ్యాలెన్స్ అంటున్నాం మనం అర్థం కావడానికి. ఎనాటమీలో వర్డ్ ఏం చెప్తారంటే హోమియోస్టాసిస్ అంటారు, హోమియోస్టాసిస్ బ్యాలెన్స్ అని. హోమియోస్టాసిస్ బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ అని రండా, బ్యాలెన్స్ అంటే ఇలా పెట్టి ఇప్పుడు నా చెయ్యి బ్యాలెన్స్గా ఉందంటాను కదా, దాన్ని కాదు వైద్యశాస్త్రం అంగీకరిస్తున్నది. దేనంటే సముద్రంలో పడవెళ్తున్నప్పుడు, మన నదిలో పడవెళ్తున్నప్పుడు, ఇందాక ఒక మిత్రులు అన్నారు మాకు ఒక 80 ఎకరాల చిన్న ఐలాండ్ ఉంది నదిలో అని. ఆ నదిలోకి వెళుతూ ఉంటే తెప్ప ఏం చేస్తుందంటే ఇలా ఉంటుంది, ఇట్లా ఇలా 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 అంటే ముందుకి వెనక్కి వంగుతూ బ్యాలెన్స్ తప్పుతూ బ్యాలెన్స్ అవుతూ చివరికి వెళుతుంది. దాన్ని ఏమంటారంటే హోమియోస్టాసిస్ అంటారు. అలాంటి బ్యాలెన్స్ శరీరంలో ఉండడమే ఆరోగ్యం. ఎప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూ మొత్తం మీద సాఫీగా సాగిపోవడం
అని దీని అర్థం. ఇది సాఫీగా సాగటానికి మూలం ఏంటి? కావలసిన అన్ని లోపలికి వెళ్ళడం ఆహారం ద్వారా. ఇరెగ్యులర్ అవటానికి మూలం ఏమిటి? అవసరం లేని అన్ని నా శరీరంలో పేరుకోవడం, శ్రమ లేకపోవడం ద్వారా. వెళ్ళిపోవలసిన చెమట ద్వారా వెళ్ళిపోవలసిన మరణం వెళ్ళిపోక. అంటే సహజ విసర్జక అవయవాలు వేటినైతే బయటికి నెట్టేయాలో అవి నెట్టేయడానికి అత్యంత మూలమైంది తీసుకునే ఆహారము ప్లస్ జీవితం కోసం మనం పడే శ్రమ, కష్టం పక్కకి వెళ్ళింది. శ్రమ కష్టంగా ఉందిగా. ఇప్పుడు నేను జాగ్రత్తగా శ్రమ అంటున్నా, అంటే పొలైట్ వర్డ్ తప్ప వాడటలేదు. లేకపోతే ఇప్పుడు ఏమనాలంటే ఆ లేబర్ పని చేసుకునేవాడండి, ఆ లేబర్. మరి నేను ఎవరిని? నేను తెల్లటి కండువా, తెల్ల పంచ, తెల్ల శుభ్రంగా కూర్చొని నేను వేరు వైట్ కలర్ నా తెల్లయి కదా. అది జబ్బుకు మూలం. మాస్టర్ గారు చెప్పినట్టు మట్టితో పరిచయం ఎవరికి ఉంటుందో వారికి జబ్బు రాదు. చెట్టుతో ఎవరికి పరిచయం ఉంటుందో, అమ్మ సంబంధం ఉంటుందో, పేగుబంధం ఉంటుందో వాళ్ళకి జబ్బు రాదు. వాటి రెండింటి నుంచి మన పిల్లల్ని మనం దూరం చేసుకోవడమే మన పిల్లల భవిష్యత్తుకి శాపంగా మారుతుంది. రివ్యూ చేసుకోగలిగితే నేను టీచర్నండి, కాదు నేను రైతుని. నేను డాక్టర్నండి, కాదు ప్లీజ్ నేను రైతుని. రైతు అనే వర్డ్కి వాల్యూ పెరుగుతుంది. ఒక దేశంలో ఎక్కడో రాజేంద్ర రెడ్డి గారు ఒక ఉపన్యాసం చెప్తుంటే విన్నాను. ఏదో దేశంలోట టీచర్కి కలెక్టర్ వాల్యూ ఇస్తారట, ఎడ్యుకేషన్కి అంత విలువ ఇస్తారట. అంతటి విలువ ప్రపంచవ్యాప్తంగా మానవ జాతి ఇవ్వాల్సింది మట్టిలో పనిచేస్తున్న రైతుకి. అది ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శాస్త్ర విజ్ఞానం ఆరోగ్యానికి మూలం ఎలాంటిదో చిన్న చిన్న ఉదాహరణలు చెప్పేసి నేను మీకు ముగింపులో, మాస్టర్ గారు అన్నారు కదా ధైర్యంగా మాస్క్ కట్టుకోకుండా కూర్చొని అన్నారని, అదొక్క మాట పరిచయం చేసి నేను ఆగిపోతాను. ఎందుకంటే నాకు స్టాల్లో కూర్చుంటే ఒక పెద్ద ఆయన చెప్పారు, ఏమని, మీ ముందే చెప్తున్నా అక్కడికి వెళ్ళి ఊరికే ఉపన్యాసం చెప్పేసి దిగెళ్ళిపోయావు, ఆ కరోనా ఇది అంటున్నారు కదా దాని గురించి కూడా 4 మాటలు చెప్పిన తర్వాత దిగు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. భార్యాభర్త ఇద్దరు వచ్చినట్టున్నారు అక్కడికి. అది చెప్పి మాత్రమే ఇది కానీ గట్టిగా చెప్పారు సీరియస్గా. అందుకే అదొక్కటి చెప్పి దిగుతాను. ఒకటి, ఇంట్లో షుగర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, థైరాయిడ్ తగ్గుతుంది, గర్భసంచి సమస్యలు తగ్గుతాయి, క్యాన్సర్ తగ్గుతాయి అని అనడానికి సాధారణమైన సాక్ష్యం ఏంటంటే గత అనేక సంవత్సరాలుగా తగ్గిన వాళ్ళు నాకు తగ్గిందండి అని వీడియోలు పెట్టేయడం. ఊరికి మాట వరుసగా సాక్ష్యం. వద్దు బిజినెస్ అవ్వద్దు మనం అని చెప్పడానికి సాక్ష్యం. థియరిటికల్ సాక్ష్యం ఏంటంటే ఇక్కడ ఎవరు బాధపడాల్సిన విషయం కాదండి. దేనన్నా ఎవరినన్నా విమర్శించే పని ఇది కాదు. ఏది నిజమో మాట్లాడుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం మాత్రమే. అదేమిటంటే ఉదాహరణకి షుగర్ జీవితాంతం తగ్గదు, టాబ్లెట్ వేసుకోవాల్సిందే అనే మాట ఏమర్థం చెప్తుందో మనం అర్థం చేసుకోలేకపోవటం వల్లే షుగర్ తగ్గటం లేదు. ఇది థియరిటికల్ సాక్ష్యం. ఎలా? షుగర్ ఒక్కసారి వస్తే జీవితాంతం తగ్గదు, టాబ్లెట్ వేసుకోవాల్సిందే అనే మాట మనకు సరిగా అర్థం కావడం లేదు, అందుకే తగ్గడం లేదు అంటున్నాను. ఎలా అంటే వైద్యశాస్త్రం చెప్తుంది షుగర్ ఒకసారి వస్తే జీవితాంతం తగ్గదు అని చెప్పడంలా, షుగరా ఒకసారి వస్తే జీవితం అంతా టాబ్లెట్ వేసుకోండి అని చెప్పడంలా. వైద్యశాస్త్రం ఏం చెప్తుంది? షుగర్ మీరు తగ్గించుకోవడానికి టాబ్లెట్ మీద మాత్రమే ఆధారపడాలనుకుంటే లైఫ్ అంతా వేసుకోవాల్సిందేనండి అని చెప్తుంది. వాక్యం ఎంత చక్కగా ఎంత చల్లగా ఉందో చూడండి. షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ తగ్గించుకోవటానికి అమ్మ మీద ఆధారపడకుండా, నేచర్ మీద ఆధారపడకుండా, మదర్ నేచర్ మీద ఆధారపడకుండా టాబ్లెట్ మాత్రమే వాడుకుంటే అది ఏం చేస్తుందంటే తాత్కాలికంగా రక్షిస్తుంది. ఆ రోజుకు ఆ రోజు మనం కంట్రోల్లో ఉండటానికి వీలుగా ఖచ్చితంగా టాబ్లెట్ సహాయం చేస్తుంది. అంతేకాని టాబ్లెట్ ద్వారా తగ్గించుకునే అవకాశాలు లేవు. కానీ పొరపాటున మీరు టాబ్లెట్ ద్వారానే తగ్గించుకుందామని కోరుకుంటే లైఫ్ అంతా టాబ్లెట్ వేసుకోవాల్సిందే అని వివరంగా దాని అర్థం. ఎందుకు అలా చెప్తున్నారు? కాదే టాబ్లెట్ వేయకపోతే తగ్గదట కదా, లైఫ్ అంతా తగ్గదట కదా. కాదండి. ఎక్కడ ఎలా ఉంటుందంటే
ఏదైతే జ్ఞానంగా నేచర్ నుంచి మనం తీసుకున్నామో, అమ్మ నుంచి నేర్చుకున్నామో, ప్రకృతి నుంచి, అదంతా మన దాకా మొత్తం అంతా వచ్చేయాలని రూల్ లేదు. ఎప్పుడు కూడా శాస్త్రజ్ఞానం ఎప్పుడు లోకజ్ఞానం కంటే కొంచెం ముందు ఉంటుంది. వాళ్ళు కష్టపడి కనిపెడతా ఉంటారు, కనిపెట్టినంత నీ దాకా నా దాకా రావాలని రూల్ లేదు. నేను వైద్యం గురించి మాట్లాడుతున్నాను, కానీ వైద్యానికి సంబంధించిన ఏం తెలుసు నాకు అని ప్రశ్నిస్తే ఏం తెలుసు నాకు? వాళ్ళు కూడా రావు నాకు. ఇట్లా ఏదో ప్రయత్నం చేయాలని చేస్తున్నట్టు అర్థం. అంతంత ఉంటుంది అక్కడ. అదంతా లోకజ్ఞానానికి వచ్చేనంత మాత్రాన నాకు తెలిసిందే వైద్య జ్ఞానం కాదు. ఇది గమనించాల్సింది. అంటే ఏమిటి, నువ్వేమంటున్నావు? ఏమంటున్నానంటే షుగర్ ఒకసారి వస్తే తగ్గదు అనేటువంటి మాటకి ఎంత పొరపాటు అర్థం ఉందంటే, షుగర్కి కారణం ఏంటంటే ప్యాంక్రియాస్లో లోపం ఉండి ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే షుగర్ వస్తుంది అంటాం. తప్పే, వైద్యశాస్త్రం అది చెప్పలేదే. మరి ఏం చెప్పింది? ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే వచ్చేటువంటి షుగర్ని టైప్ 1 షుగర్ అంటాం. అది 100కి 1,00,000కి ఒక్కళ్ళకి తప్ప రాదు అని చెప్పింది. అట్లాగా మరి మాకు వచ్చిన షుగర్ 100కి 99 మందికి వచ్చిన షుగర్, ఆ షుగర్ ప్యాంక్రియాస్తో లోపం వల్ల కాదు, ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్లో లోపం వల్ల వచ్చేది దానిలో 10 to 15% మాత్రమే. మిగతా 85 to 90% టైప్ 2 షుగర్కి కారణం ఎవరంటే ప్యాంక్రియాస్ కాదు, ఇన్సులిన్ కాదు. రిసెప్టార్స్ ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వకపోవటం వల్ల వచ్చే సమస్య అని వైద్యశాస్త్రం తేల్చింది. ఇది ఎవరు చెప్తుంది? ఏంటి దేశం అంటే, మట్టి అంటే, చెట్టు అంటే ప్రేమన్న ఏదో మాట్లాడుతున్నదా? కాదు. ఆధునిక వైద్యశాస్త్రం సశాస్త్రీయంగా పుస్తకాల్లో ప్రచురించి మన పిల్లలకు నేర్పుతున్న అంశం ఇది. షుగర్కి ఇప్పుడు ఒకసారి విజయవాడలో షుగర్ వాళ్ళందరినీ మనల్ని రాజధాని అంటారండి. అంటే మన రాజధాని కొత్తగా వచ్చిందని నేను అంటలా, అది రాజధాని ఓకే. అది కాకనే మనల్ని షుగర్కి రాజధాని అంటారు వీళ్ళు. ఇండియాలో షుగర్కి రాజధాని మీ ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడతారు. అవును, మా రాజధానిలో వచ్చిన షుగర్ పేషెంట్లను కూర్చోబెడితే దీనిలో టైప్ 2 ఎందరు అంటే 99% టైప్ 2నేనే. కారణం ఏంటి వీళ్ళకి షుగర్ రావడానికి? ప్యాంక్రియాస్ లోపం కాదు, అది కరెక్ట్గానే పనిచేస్తూ ఉంది. లోపం ఎక్కడుంది? దానిలో ఉత్పత్తి అయిన ఇన్సులిన్ ఆహారంలో కలిసి, ఆహారంతో పాటు బ్లడ్లో కలిసి, ఆ తర్వాత సెల్ దగ్గరికి చేరిన తర్వాత సెల్లోకి గ్లూకోజ్ వెళ్ళటానికి వీలుగా కీలాగా అది పనిచేయబోయినప్పుడు ఆ రిసెప్టార్స్ రెస్పాండ్ కావడంలో అవి తుప్పుబట్టిపోయి ఉన్నాయి. అప్పుడు సరిగ్గా లాక్ని ఓపెన్ చేయలేకపోయేసరికి బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ సెల్లోకి వెళ్లకుండా బ్లడ్లోనే ఉండిపోయింది. బ్లడ్లో ఉండిపోయింది కాబట్టి దాన్ని టైప్ 2 షుగర్ అని చెప్పాము. అయ్యో, లోపం ఎక్కడున్నది? ఇన్సులిన్లో కాదు, రిసెప్టార్స్ రెస్పాండ్ కాకపోవడంలో. సెల్ రిసెప్టార్ ఎందుకు రెస్పాండ్ కావడం లేదు అంటే సెల్లో కెమికల్ వేస్ట్ అక్యుములేట్ అయ్యి ఉంది, సెల్ ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఉంది. అది ఇష్యూ. సెల్ ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ ఎందుకైంది? దాంట్లో కెమికల్ వేస్ట్ అక్యుములేట్ అయ్యి. కెమికల్ వేస్ట్ బయటకు ఎట్టించి వెళ్ళాలి? ఇందాకటి సహజ మార్గాలే, అమ్మ రూపొందించిన సహజ మార్గాలే. మోషన్ ఫ్రీగా ఉండాలి, యూరిన్ ఎల్లిష్గా ఉండద్దు, ఫ్రీగా హాయిగా రోజుకి 4 సార్లు 5 సార్లు బయటకు వెళ్ళగలగాలి, ఒంటికి రోజు హాయిగా చెమట పట్టి మురికంతా బయటకు వెళ్ళగలగాలి. అది ఎవరికి రాదో, ఎవరికి జరగదో వాళ్ళకి అక్యుములేట్ అవుద్ది. నేను ఇంకా విశాల జోలికి వెళ్ళలేదు. ఏది మనం పై మందులు వేస్తున్నామా, కింద మందులు వేస్తున్నామా, హెర్బిసైడ్స్ వేస్తున్నామా కూడా అనలేదు. చాలా సాధారణంగా అక్యుములేట్ అయ్యి మురికిది. ఎలా అంటారా? చిన్న మాట చెప్పనా? ఇప్పుడు లోపల బనీన్ ఉంది, మళ్ళీ పైన షర్ట్ ఉంది, దానిపైన కండో కప్పుకుంటాను, కానీ సాయంత్రానికి వెళ్ళి స్నానం చేస్తాను చూడండి. ఎందుకే అంటే లోపలంతా మట్టి పేరుకుంటుందండి. ఇప్పుడు చలి కాబట్టి ఏమో కానీ కాస్త వేసవి వస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో, మురికంతా ఉంటుంది. ఎక్కడదా మురికి? బయట నుంచి వచ్చింది. బయట నుంచి ఎక్కడ వచ్చింది? అడ్డంగా కండ ఉంది, షర్ట్ ఉంది, బనీన్ ఉంది. ఇంక బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? కాదు, లోపల నుంచే వచ్చింది. తయారవుతుందంతా మురికంతా కూడా లోపల వేస్తున్నాయి, బయటకు వచ్చేటప్పుడు వచ్చే మురికే. ఆ మురికే నిజమైన రోగాలకి మూలమైన మురికి. అది వెళ్ళిపోవడానికి మార్గం ఏంటి? మోషన్ ఫ్రీగా ఉండటం, యూరిన్ హాయిగా ఉండడం, రోజు ఉదయం సాయంత్రం కాస్తన్న చెమట ద్వారా మురికి బయటికి వెళ్ళిపోవడం జరిగితే ఆ సెల్స్ యాక్టివ్ అయితే షుగర్ తగ్గిపోతుంది. ఇది రహస్యం. అందుకే మేము ఉంటున్నాం ఏమనంటే, ఇంట్లో తగ్గుతుందన్నా ప్లీజ్ షుగర్, ఎందుకు కంగారు పడతావు? ఇంట్లో తగ్గుతుంది అని. కొన్ని వేల మంది వాళ్ళ షుగర్ తగ్గిందని చేతులు ఎత్తుతున్న వాళ్ళు కొన్ని వేల మంది. ఎలా సాధ్యమవుతా ఉంది? ఇన్సులిన్ వాడుతున్నారు, తగ్గిస్తున్నారు. టాబ్లెట్కి వస్తున్నారు, టాబ్లెట్ వాడుతున్నారు, తగ్గిస్తున్నారు. చివరికి టాబ్లెట్ తీసేస్తున్నారు, ఇన్సులిన్ ఫ్రీ, టాబ్లెట్ ఫ్రీ, షుగర్ లేదు అంటున్నారు. ఎందువల్ల సాధ్యమవుతుంది ఇది? ఇంట్లోనే, హాస్పిటల్ సంబంధం లేకుండా. అంటే నేచురల్గా బ్రతికే ఏ జీవికి ఎలా షుగర్ లేదో మనిషికి కూడా అలాగే ఉండదు. నేచురల్ లైఫ్లోకి రండి, షుగర్ పోతుంది. ఇది చాలా
సామాన్యమైన విషయం. అమ్మని నమ్మితే పాప కానీ బాబు కానీ ఎప్పటికీ నష్టపోరు. వాళ్ళ కోసమే లైఫ్ అంతా అమ్మది. మనందరినీ కన్నా అమ్మ నేచర్, అది కూడా మన కోసమే ఉంది. వస్తువుని వాడు, తొవ్వు, కాయకోయి, చెట్టు పీకు, నీకోసమే బతుకుతుంది నేచర్. నేచురల్గా లైఫ్ స్టైల్లో ఉంటే షుగర్ రాదు. లైఫ్ స్టైల్ అన్నేచురల్గా ఉండి షుగర్ తగ్గటం లేదు అంటే థైరాయిడ్. చిన్నప్పుడు థైరాయిడ్ విన్నారా? వినలేదే, ఎవరికి లేదే. కాదండి, అప్పటికి టెస్ట్ చేయలేదు కాబట్టి కనపడలేదేమో. కాదండి. చాలామంది కష్టం అనిపించవచ్చు, కానీ సత్యం ఏంటంటే ఆనాటికి అయోడైజ్డ్ సాల్ట్ మన ఇళ్లలో లేదు. చాలా కష్టం అనిపించవచ్చు, ఎందుకంటే అది వీళ్ళ కోట్ల బిజినెస్ని మాట అనకూడదు. బిజినెస్ని మాట అంటే బాధే ఉంటుంది, కాదనటం లేదు. కానీ మా లైఫ్ గురించి మేము మాట్లాడుకుంటూ అంటున్నాం అంతే. మిమ్మల్ని ఏదైనా అందామని మా ఉద్దేశం కాదు. ఎందుకంటే మా అమ్మకి థైరాయిడ్ వస్తే నాకు కష్టంగా లేదా, నా చెల్లికి థైరాయిడ్ వస్తే నాకు కష్టంగా లేదా, మా పాపకి ఇంట్లో థైరాయిడ్ వస్తే నాకు కష్టంగా లేదా, ఆ కష్టాన్ని నా వాళ్ళతో నేను పంచుకుంటున్నాను అంతే. ఎవరినైనా నేను ఏమంటం లేదు. ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్కి వచ్చి మీరు ఆరోగ్య పేరుతో అయోడైజ్డ్ సాల్ట్ మీ ఇంట్లో వాడమని చెప్పండి, థైరాయిడ్ జబ్బు రాదని చెప్తే ఇది కొత్త జబ్బు అనుకుని ఇంటికి వెళ్ళి అమ్మకి చెప్పామే. ఆ రోజు లేదు. మరి ఈరోజు ఇంటింటికి థైరాయిడ్ వ్యాపించిందే, ఇంటికి 2-3 లాగా మారిందే. లేదా కనీసం ఊరికి 3-4, బజార్కి 2-3 థైరాయిడ్ పేషెంట్లు. లైఫ్ అంతా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయి బాధపడుతూ, ఎప్పుడు నువ్వు ఉప్పులో అయోడైజ్ ఉప్పుగా మార్చిన తర్వాత. మొన్న ఒక ఆర్టికల్ చూశాను నెట్లో, ఏమనుంది? పోరాడి గెలిచిన మహోన్నత వీరుడు భారత్ అండి. దేని మీద? అయోడైజ్డ్ సాల్ట్ని, థైరాయిడ్ జబ్బుకు వ్యతిరేకంగా అయోడైజ్డ్ సాల్ట్ని 100%గా ఇండియాలో వాడేట్టుగా మార్చడంలో గెలిచిన పోరాట యోధుడు అని ఆర్టికల్ పెట్టారు మనాళ్ళు. అఫీషియల్ ఆర్టికల్ సార్, అధికారిక ఆర్టికల్ పెట్టారు. నేను ఒక మాట బాధతో వాళ్ళని మీ అందరి సమక్షంలో మీ తరపున అడుగుతాను. అయోడైజ్డ్ సాల్ట్ 100కు 100 మందికి అమ్మటంలో మీరు సక్సెస్ అయ్యారా గెలిచిన యోధుడు అంటే? థైరాయిడ్ జబ్బు 100కు 100 ఇక్కడ లేకుండా చేయడంలోనా మీరు సక్సెస్ అయింది? ఆ రోజు 10 కేసులు ఉంటే ఇవాళ 50 కేసులు అయితే సక్సెస్ ఎట్లా? ఓడిపోతున్నామే. అమ్మ ఓడిపోతుంది, చెల్లి ఓడిపోతుంది, పాప ఓడిపోతుంది. ఫ్రెండ్స్, కంపెనీలు గెలుస్తున్నాయి, మనం ఓడిపోతున్నాం. అరే ఓడిపోతున్నామని బాధపడితే మా అమ్మకి అని కళ్ళమ నీళ్లు పెట్టామనుకో, విజయం రాదు. ఎప్పుడొస్తుంది? గాంధీ ఉప్పు ఏమైంది బ్రదర్ అని అడగండి. దానికోసమే కదా డేట్ గుర్తు రావట్లా. 1800 ఎంత ఉంది దండేట. ఏదో ఊర్లో కూర్చొని నా ఉప్పు నాదే అంటే ఆ ఉప్పు కళ్ళకు కనపడకుండా పోయిందే. ఆంధ్రప్రదేశ్లో ఏ మారుమూలకి వెళ్ళి అడిగినా నా ఉప్పు నాకు కనపడుతుందా? ఏం ఉప్పు అయ్యా నీ ఉప్పు అంటే ఏమో తెలియదు. గాంధీ ఉప్పు అండి మా ఉప్పు. ఏదది? కల్లుప్పు. ఏమైంది? గళ్ళుప్పు, కల్లుప్పు అంటామా? ఏమైంది? లేదు. అంతా అయోడైజ్డ్ సాల్ట్, టేబుల్ స్పూన్ పంచదారలాగా వేసుకోవడమే. వేసుకుంటే పెద్దవాళ్ళ నుంచి చిన్నదాకా థైరాయిడ్ జబ్బే. ఈ మాట ఆశ్చర్యం అంటానికి లేదండి, ఎందుకంటే నేను ఒంగోలులో మీటింగ్లో గట్టిగా మాట్లాడాను ఇదే అంశం మీద. సెమినార్ పెడితే 1 గంటన్నర థైరాయిడే రీజన్ ఏంటి, మంచి ఏంటి అన్నీ మాట్లాడి వెళ్ళిన తర్వాత వారం రోజుల తర్వాత మనాళ్ళు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అనౌన్స్ చేశారు. ఏమని? అయోడైజ్డ్ సాల్టే వాడాలి అని ఆరోగ్య శాఖ తరఫున ఇచ్చారు. చాలా పెద్దగా వచ్చింది. నేను మాట్లాడింది ఎంత వచ్చింది? ఇంత మాట్లాడిన మనాళ్ళు ఉలిక్కిపడి చాలా పెద్దగా ఇచ్చారు. మరి బాధ అనిపించి ఉండొచ్చు, కష్టం అనిపించి ఉండొచ్చు. కానీ మరి అయినా మాట్లాడుతున్నాం ఎందుకు? పొరపాటున వాళ్ళు కేసు పెడతారేమో. పెట్టనివ్వండి, ఏం చేద్దాం, మన బాధ మంది కదా. ఎవరిని అంటున్నాం మనం? ఎందుకంటున్నానంటే అయోడైజ్డ్ సాల్ట్ తీసి మురికాలలో పోయండమ్మా. ఉప్పు వేయకండి 1 నెల 2 నెలలు. ఏ ఉప్పు వాడకండి. కూరగాయలు తినండి, ఆకుకూరల రసాలు తాగండి, పుదీనా కొత్తిమీర తాగండి, క్యారెట్ జ్యూస్ తీసుకోండి, ఉప్పు కారం తగ్గించండి అని చెప్పి మొదలెడితే థైరాయిడ్ టాబ్లెట్ తీసేసి తగ్గిందని 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు అయినా కూడా థైరాయిడ్ ఇష్యూ లేకుండా నార్మల్ థైరాక్సిన్ ఉత్పత్తి అయ్యే పద్ధతులు మనాళ్ళు ఉంటే అనకుండా ఎలా ఉండాలి? ఇవాళ ఇది చాలామంది కష్టంగా ఉండొచ్చు, కానీ మనం ఉన్నాం ఆ రోజు చూడం. భవిష్యత్తుకైతే ఇది ఫ్యాక్ట్ అని ఒప్పుకునే స్థితి మన కుటుంబాల్లో రావాలి. వాళ్ళల్లో రావాలా వద్దా వదిలేయండి, మనకు అనవసరమైన విషయం. మన కుటుంబాల్లో రావాలి. హాస్పిటల్ చుట్టూ తిరిగే కండిషన్ పోవాలి. గర్భసంచికి ముక్కుకి జలుబు చేస్తే ఎంత సామాన్యమైందో, గర్భసంచికి జలుబు చేస్తే అంతే సామాన్యమైనటువంటి స్థితి నుంచి కోసి కుక్కలకి పిల్లులకి వేస్తూ ఉంటే, ఎన్ని హాస్పిటల్స్ బిజీగా ఉంటే అంత కష్టంగా ఉంది మనసుకి.
మందు వాడి 2 నెలలు 6 నెలలు సంవత్సరం 2 సంవత్సరాలు మందులు వాడిచి చివరికి ఆపరేషన్ అమ్మ అంటే అమ్మ కన్నీళ్ళు పెట్టుకుని ఆపరేషన్కి వెళ్తుంది, ఏడ్చి. అరే 3 నెలల పాటు సహజ జీవన విధానాన్ని ఈ భారతదేశపు గడ్డ మీద పుట్టిన చెట్టుని, ఆకుని, కాయని రసం తీసుకొని తాగితే పరిష్కారం అయిపోతుంటే, ఇక్కడున్న మట్టిని తీసి పొట్ట మీద పట్టీలాగా పెట్టుకుంటే తగ్గిపోతుంటే ఏమన్యాయం ఇది? కుక్కలకు పిల్లలకి వేస్తారా అమ్మ గర్భసంచిని? వేడినీళ్ళు పొద్దున్న నుంచి 9 దాకా అరగంటకి హాఫ్ కప్పు గోరువెచ్చటి నీళ్ళు ఇచ్చి, ఈవినింగ్ 4 నుంచి నైట్ నిద్రపోయేదాకా హాఫ్ కప్పు గోరువెచ్చటి నీళ్ళు ఇచ్చి 2 రోజులు ఫ్రూట్స్ తినిపించి జ్యూసులు తాగించుకుంటూ ఉంటే పిల్లలకి ట్రాన్సిల్స్ మామూలు అవుతూ ఉంటే, అరే బిజీగా ఉంటారా మీరు? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కట్ చేసి కుక్కలకి పిల్లలకి వేస్తారా? పిల్లల ఇమ్యూనిటీని పెంచేటువంటి కింద కిడ్నీలంతో పైన కిడ్నీలంత వాల్యూ అయినటువంటి ట్రాన్సిల్స్ని ఎలా? ఇది సైన్సా? కాదే, బిజినెస్ కదా. సైన్స్ కదా నమ్మాలి మనం. సైన్స్ని ఎందుకు నమ్మాలి అంటే, సైన్స్ అంటే నేచర్ని తెలుసుకోవడానికి ఒక మార్గం, అది అమ్మని తెలుసుకోవడానికి మనం ఎంచుకున్న పద్ధతి. అది అద్భుతం. సైన్స్ని గౌరవించి తీరాలి. సైన్స్ అంటే ఎవరన్నా పెట్టింది కాదు, మన శత్రువు కాదు. ప్రకృతిలో ఉన్నదాన్ని తెలుసుకున్నదంతా పుస్తకంలో రాసుకుంటే దాన్ని సైన్స్ పుస్తకం అంటున్నాం. ఐన్స్టీన్ కనిపెట్టినా, ఇంకొక ఆయన కనిపెట్టినా ఎక్కడిది కనిపెడతారు? నేచర్లో కనిపెడతారు. కాబట్టి మనకంటే ముందు కనిపెట్టిన మన పెద్దవాళ్ళు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, కనిపెట్టిన దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ కనిపెట్టిందంతా ఈ నేచర్లో ఉన్నదే. ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాల్సింది అమ్మకి, మట్టికి, చెట్టుకి, పుట్టకి. ఆలోచించండి. ఇది కాదా థియరిటికల్ ఫ్యాక్ట్? ఇంకొక చిన్నది కాదు, కష్టంగా ఉండేది నాకు. నేను చిన్నవాడిని, నేను వివరంగా చెప్పలేను ఆనాడు. కానీ అమ్మ క్యాన్సర్తో చనిపోతే 3 పదాలు విన్నాను: ఆపరేషను, రేడియేషను, కీమోథెరపీ. అయ్యేంటో ఆనాడు నాకు తెలియకపోవచ్చు, కానీ అమ్మలేనితనం మాత్రం తెలిసింది. చిన్నగా నడిచిపోయింది. ఇవాళ నేను మా విషయాలు గుర్తించుకోవడం అనవసరం, నాకు తెలుసు. కానీ ఆ తర్వాత ఎప్పుడన్నా, ఇప్పుడు గుర్తురావు సరిగా, కానీ ఎప్పుడో గుర్తొస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ చిన్నప్పటి వేదనంతా గుర్తొస్తుంది. ఫ్రెండ్స్, ఆ రోజు 10 ఊళ్ళకు ఒక ఊరిలో జరిగిన ఘటన అది, నా ఇంట్లో జరిగిన ఘటన. కానీ ఇవాళ ఆశ్రమంలో కూర్చుంటే పిల్లల్ని పట్టుకొని, పెద్దవాళ్ళని పట్టుకొని, అమ్మలు ఫైల్స్ పట్టుకొని వచ్చేస్తుంటే, మా సిద్ధార్థ యోగ విద్యాలయం అంటే కాళ్ళు ఊపుకో చేతులు ఊపుకో ఆలయం, అక్కడికి క్యాన్సర్ ఫైల్స్ అన్ని పట్టుకొని వస్తారా? వచ్చి తగ్గిందంటారా? ఇక్కడ ఆశ్చర్యం ఎక్కడ ఉంది? తగ్గిందంటారా? మాకేం తెలుసు అంటున్నా. ఏం చెప్తున్నాం మేము? మా ఆశ్రమంలో చేర్చుకోవడానికి అవకాశం కూడా లేదు. చెట్టు కింద కూర్చొని సలహా ఇచ్చి పంపించడం తప్ప ఏమీ లేదు. ఒకరోజు ఉంచుకునే అవకాశాలు కూడా మా దగ్గర ఏమీ లేవు. ఎలా తగ్గుతున్నాయి? థియరిటికల్ రీజన్ చెప్పనా? క్యాన్సర్ రావడానికి బేస్ ఎక్కడుందో, ఎవరి ఆహారంలో అయితే జీను మాడిఫైడ్ ఆహారం ఉంటుందో, ఎవరి ఆహారంలో అయితే B17 లోపిస్తుందో వాళ్ళకి క్యాన్సర్ వస్తుందని ఆధునిక వైద్య శాస్త్రం నిరూపించింది. జీను మాడిఫైడ్ ఆహారం మన ఆహారంలో ఉందా? చెక్ చేసుకోండి. లేకుండా చేసుకోండి, క్యాన్సర్ రాదు. ఎక్కడ చెక్ చేసుకోవాలి? ఇందాక రెడ్డి గారు చెప్పారా, వీర్రాజు గారు చెప్పారా? ఒకటి, జీను మాడిఫైడ్ కోళ్ళు, జీను మాడిఫైడ్ గుడ్లు, ఈ పాల పాకెట్లు, వాటిని దూరంగా ఉండండి. ప్రధానంగా కలుపు మందు, హెర్బిసైడ్స్ దూరంగా ఉండండి. క్యాన్సర్ రాకుండా దూరంగా ఉండొచ్చు. కానీ ఎట్లా దూరంగా ఉండాలో తెలియటం లేదు బ్రదర్. ప్లీజ్, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాననే కానీ, కష్టమనిపించి మాట్లాడుతున్నా కానీ, వచ్చే సంవత్సరం రామచంద్రరావు క్యాన్సర్ అని మీరింటే నేనైతే ఆశ్చర్యపోవటానికి నాకైతే లేదు. ఎందుకంటే నేను తింటున్న తిండిలో ఎక్కడ ఏమీ కలవడం లేదా? ఎలా అంటే ఎంత భయంకరంగా ఉందంటే లైఫ్. ఎవరు భయపడాలి? నేనైతే భయపడట్లేదు. ఎందుకంటే ఇవాళ దాకా నాకు ఇంకా క్యాన్సర్ రాలేదు కాబట్టి నేను చాలా ధైర్యంగా ఉన్నాను. మరి నీకు వస్తుంటే నీది లైఫ్ కాదా? నాకు నేను ఆలోచించుకుంటున్నట్టుగా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ జీవితం నాలాంటిది కాదా? ఎంత భయంకరమైన కష్టంలో మనం ఉన్నాం. దానికి సమాధానం ఇదే. ఎవరు ఏర్పాటు చేశారని చూడకండి. వీర్రాజు గారు ఎవరంటే బీజేపీ అంటారు. బీజేపీ అంటే అదొక పార్టీ అండి. మరి మీరేం పార్టీ? కాదు, నేను ఏం పార్టీ? ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్, ఆయన బీజేపీ. అయితే ఆయన నాకు అనవసరం, నాకెందుకు? నేను తెలుగుదేశం, వాళ్ళతో నాకెందుకు? నేను కమ్యూనిస్ట్ని, వాళ్ళతో నాకెందుకు? నేను ఇంకో కాంగ్రెస్ని, వాళ్ళతో నాకెందుకు? ఇది బీజేపీకి, కాంగ్రెస్కి, తెలుగుదేశానికి, కమ్యూనిస్టులకు సంబంధించిన సమస్య కాదు. జీవితానికి సంబంధించిన సమస్య. అమ్మకి కొడుక్కి, అమ్మకి కూతురికి ఉన్న సమస్య. అమ్మతో అనుబంధాన్ని ఎప్పుడైతే కట్ చేసుకుంటున్నామో అప్పుడు దిక్కులేని వాళ్ళం అవుతున్నాం. చచ్చిపోయి మట్టిలో కలుస్తున్నాం. బతికుండంగా మట్టితో అనుబంధంతో ఉంటే ఆరోగ్యంతో ఉంటాం. ఆలోచించండి.
ఈ సత్యాలు ప్రాక్టికల్గా ప్రూవ్ అవుతున్నాయో లేదో చూడండి. ఇందాక ఎవరు అడిగారు మీ ఆశ్రమంలో ఉండొచ్చా అని. ఎందుకు ఉంటారు అక్కడ? ఏముందని ఉంటారు అక్కడ? కూర్చొని పొద్దు నుంచి సాయంత్రం దాకా. హైదరాబాద్లో ఆశ్రమం పెట్టాం. ఎక్కడది? ఇబ్రహీంపట్నంలో పెట్టాం. ఏముంది అక్కడ? చెట్ట కింద కూర్చుంటాం, కాగితాల మీద రాసి ఇంట్లో చేసుకోండమ్మా అని ఇస్తున్నాం. తెల్లవారుజాము వరకు 250-300 మంది క్యూ కడుతున్నారు. మీరు ఇందాక ఎవరో చెప్తున్నారు మీ ఫోన్ నెంబర్ అందుబాటులో ఉండట్లేదట, అది పెద్ద ఆరోపణగా ఉంది, మీరు దానికి పరిష్కారం ఏంటో చెప్పండి. నేను ఏం చెప్పను? తెల్లారుజామున ఇంటి ముందు కూర్చున్నాడు 250 మంది అయితే వాళ్ళతో మాట్లాడేసరికి రాత్రి 11 అవుతుంటే ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు ఫోన్ చేయండి రండి అని చెప్పాలా? కాదు, సూటిగా చెప్పాల్సింది ఏంటంటే ఆశ్రమాలు కాదు. ఆశ్రమాలు ఏంటి? ఆల్టర్నేటివ్ హాస్పిటల్సా? హాస్పిటల్కి వెళితే లక్షలు ఖర్చు అవుతాయి, మరి ఆశ్రమానికి వస్తే ఏమవుతాయి? అంతే, ఎంతో కొంత ఖర్చు అవుతాయి కదా. కాదు, ఇల్లు ఆశ్రమం చేసుకోండి ప్లీజ్. వంటగది మందుల షాప్ చేసుకోండి, తినే ఆహారాన్ని మార్చుకోండి. అది లైఫ్ అవుతుంది, అది జీవితాన్ని ఇస్తుంది, నాకు ఇస్తుంది, నా పిల్లలకి ఇస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? అవకాశం ఉంది వెళదాం, లేదా ఇంట్లో అవకాశం లేదు వెళదాం. కానీ మౌలికమైన అంశం మన కుటుంబాలే సహజ జీవనంలోకి రావాలి. మన ఇల్లు, మన అమ్మ, ఆరోగ్య రక్షణకు మన ఆహారం కీలకమైనగా పునాదిగా మారాలి. దృష్టిలో పెట్టుకోండి. ఆ కళ్ళల్లో ఆవేదన ఉంది. ఆయన చెప్పారు నాకు పెద్ద ఆయన, నేను ఫేస్ చూడటానికి కుదరలా, ఎందుకంటే కట్టేశాడు గట్టిగా. సార్ మాటల్లో చెప్పాలంటే చిక్కాలు పెట్టారు, గొడ్లకు చిక్కాలు పెడతారే, పశువులకు చిక్కాలు పెడతారే, అటు చిక్కాలు పెట్టేశారు. ఎప్పుడు సంవత్సరంన్నరగా పెట్టుకొని నేను గట్టేశారు ఆయనకి. ఆయన అనుకుంటున్నాడు నేనే కట్టుకున్నా అనుకుంటున్నాడు. నువ్వు కట్టుకోలేదు, నీకు కట్టారు. ఎంత భయపెట్టి కట్టారంటే చస్తావు జాగ్రత్త అన్నారండి. మాట కష్టంగా లేదు. మాట మూతికి పెట్టుకోకపోతే చచ్చిపోతావు జాగ్రత్త అంటే, అమ్మో ఎందుకు వచ్చిన గోళం. ఒకప్పుడు ఇట్లా కట్టుకొని విజయవాడ రోడ్ల మీద తిరగలిగే ధైర్యం ఉంది ఎవరికన్నా? ఇలా కట్టి ఎవడాడు ముసుగు కట్టుకెళ్ళి చూడండి వాళ్ళందరూ. ఎవరైనా నువ్వంటే చక్కగా నేను ఇక్కడ అతనేనండి వాసన వస్తుందని ఏదో కట్టుకున్నాను కానీ అనేవాళ్ళు. దొంగ ఏమన్నాడు చూసేవాళ్ళు. ఇప్పుడు ఎట్టా చూస్తున్నారంటే ఎవరైతే కట్టుకోకుండా వెళ్తున్నాడు అంటున్నారు. కారులో కూడా గుర్తుందా? కారులో ఏదన్నా అడ్డంగా కట్టారు, వద్దు తీసేయండి, మామూలుగా అందరికీ బయటకు కనపడాలా, నేరాలు జరుగుతున్నాయని ఆ మధ్య ఎప్పుడు అన్నారు. ఇప్పుడు కారులో కూర్చొని కూడా కట్టేసుకోండి. కారులో కట్టేసుకోకుండా కూర్చుంటే ఫోటో తీసామంటే 1000 రూపాయలు ఇంటికి వచ్చేస్తుంది. జాగ్రత్త అండి, అమ్మ ఎందుకు వచ్చిన గోళ్ళని కట్టేసుకుంటున్నాం. సారీ, ముసుగులు ఇది వద్దన్నట్టుగా అర్థం వస్తూ ఉంది నా నోట్లోంచి పదాలు. కట్టుకోండి, తప్పులేదు. ఎందుకంటే జాగ్రత్త కోసం కట్టుకునేది కదా, కట్టుకోండి, తప్పేంటి? జాగ్రత్తలు తప్ప ఎందుకు తప్పు? జాగ్రత్తలు ఏం తప్పు కాదు, కానీ కట్టుకోవాల్సిన మూతికి కాదు, వేసుకోవాల్సిన పొర కిటికీలు కాదు, లోపల కూర్చొని బిడాయించుకోవాల్సిన తలుపులు కాదు. వేసుకోవాల్సిన కట్టెను, కట్టాల్సిన కట్టెను, ఐరన్ కట్టెను శరీరానికి లోపల ఇమ్యూనిటీ పేరుతో. నీలో ఇమ్యూనిటీ ఉంటే జబ్బు ఆమెడ దూరం ఉంటుంది, లోపలికి వెళ్ళిన క్రిమి ఇసుకరేణులాగా రాలిపోతుంది. ఇమ్యూనిటీ లేకపోతే మూతి గుడ్డ కట్టినా ఆగదు. కీలకమైంది ఇమ్యూనిటీ, మూతి గుడ్డ కాదు. అంటే దీని అర్థం వీళ్ళు ఆర్గానిక్ మేళా పెట్టి మూతి గుడ్డలు కట్టుకోవద్దని ప్రచారం చేస్తున్నారా? కాదు, కట్టుకోండి అనే చెప్తున్నాం. కానీ కట్టుకునేది మూతి గుడ్డతో ఆగదని చెప్తున్నాం. లోపల కట్టెను వేసుకోని చెప్తున్నాం. ఇమ్యూనిటీ పెంచుకోండి, ఆహారం తినండి అని చెప్తున్నాం. ఉదాహరణకి మీ అందరికి ఇష్టమైన ఒక మనిషి పేరు చెప్తాను. నాకు ఆయన అంటే చాలా ఇష్టం అండి. మనిషి నాకు తెలియదు. నేను ఒక్కసారి ఏదో ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు పక్కన ఎవరితో మాట్లాడకుండా కాము కూర్చొని వెళ్ళిపోతుంటే పక్క సీట్లో కూర్చున్నాను, కానీ నేను పలకరించలేదు. ఎందుకంటే నా కండిషన్ నాకు తెలుసు కాబట్టి, ఆయన కాబట్టి నేను అసలు పలకలేదు. కానీ వాళ్ళ పలకరీటక లేడు. నాకు అనిపిస్తుంది నేను 4 రోజులు పలకరిస్తే ఏమైంది, పలకరేయలేదు ఏంటని నాకు బ్రదర్ గురించి అనిపించేది. ఆ తర్వాత నేను మళ్ళీ మాట్లాడలేదు ఏంటి, ఫోన్ కూడా చేయలేదు ఏంటని. నిజమండి, మీరు గుర్తొచ్చినప్పుడు అలా అనిపిస్తుంది. ఆయన గురించి అంతే అనిపించింది. నేను ఎందుకు పలకరీలా, నమస్తే అని ఎందుకు అనలేదు నేను అని. ఎవరు? బాలసుబ్రహ్మణ్యం గారు. ఎంత కష్టం అనిపించిందో. ఆయన మూతి గుడ్డ కట్టుకోక వెళ్ళిపోయారా మన దగ్గర నుంచి. కట్టుకున్నారు, శానిటైజర్ పూసుకోకుండా వెళ్ళిపోయారు, పూసుకున్నారు. పైగా ఆయన ఇంట్లోకి వెళ్ళగలమా మనం? ఎవరెళ్ళండి ఆయన కంటించారు? ఎవరండి ముక్కు గుడ్డ లేకుండా వెళ్ళి మాట్లాడి అంటించారు పాపం ఆయనకి? కాదు. పైగా అది ఆలోచిస్తే కష్టంగా ఉంటుంది. ఏంటంటే ఒక్క మాటలో చెప్పండి, కరోనాకి మందు ఉందా? లేదు. మరి బాలసుబ్రహ్మణ్యం గారికి మందు వేశారంట, బిల్లు కూడా 3,50,00,000 వేశారంట. ఇట్లా అంటే చాలామందికి కోపాలు వస్తాయి. అంటే మీ కోపాల కోసం కాదండి, మా లైఫ్ కోసం ఆలోచిస్తున్నాం. మందు లేని కరోనాకి మందు ఎట్లెక్కిచ్చారు? రూపాయి మందు కూడా లేదు కదా దానికి.
వ్యాక్సిన్ వచ్చేదాకా లేదండి ఏం చేస్తామండి అని పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే దేశాల శాస్త్రవేత్తలంతా లక్షల రూపాయల మందులు ఎక్కిచ్చారంటే కాదని 3,50,00,000 మంది వేసామని మీరు వీడియో పెట్టి చెప్పారు కదా హాస్పిటల్ తరఫున. ఏం మందులు ఎక్కిచ్చారు? పైగా ఆయన చెప్తారు, ఆయన డాక్టర్ గారు పేరు గుర్తు రావడం లేదు, వీడియో ఉంది ఇప్పటికీ. ఏమంటారంటే ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో అతి ఖరీదైన మందులని తెప్పించి ఎక్కించామండి. అతి ఖరీదైన మందులు తెప్పించి ఎక్కించారా? ఒక్క మందు రూపాయి మందు ఉందా కరోనాకి? లేదే. ఇమ్యూనిటీ తప్ప పరిష్కారం లేదే. మరి అన్ని మందులు ఇస్తే అందువల్ల చచ్చిపోయాడు నా డౌట్. భయం, ఆయన మీద ప్రేమ. ఎంతమంది విజయవాడలో మరి ఇక్కడ ఒక హాస్పిటల్ పేపర్కి వస్తే ఏం మాట్లాడాలో అర్థం కాల. ఇప్పుడు మరి ఇక్కడదే మాట్లాడితే ఇంకెంతమంది కోపం వస్తుందో తెలియదు, ఎటాలతో వెళ్ళంటారేమో తెలియదు. అరే ఏదో నిప్పు పడిందంట హాస్పిటల్లో, బయటకు వచ్చారంట. ఆ తర్వాత చూస్తే వాళ్ళలో సగం మందికి కరోనా లేదంట. అయినా వాళ్ళు కరోనా పేషెంట్గా లోపల ఉన్నారంట. అంటే పాత మాట మీ అందరికి గుర్తొచ్చి ఉంటుంది. ఎంత కష్టంగా ఉంటుంది ఈ మాటలన్నీ. ఇక్కడ చిన్న సైంటిఫిక్ లాజిక్ని మన కుటుంబాలన్నింటికి మనం నేర్పుకోవాలి. ఏమిటదంటే, ఒకటి, కరోనాకి మందు ఎందుకు లేదు? ఇది ఫస్ట్ ప్రశ్న. ఎందుకు లేదంటే, మందు అంటే విషమే కదా, విషం పెట్టేస్తే చచ్చిపోవాలి. అది కరోనా ఎందుకు వస్తుంది? వైరస్ వల్ల వస్తుంది. వైరస్కి ప్రాణం ఉందా? వైరస్కి ప్రాణం లేదు. మరి ప్రాణం లేని వైరస్ని చంపడానికి మందు ఏమేస్తాం? అందుకే మందు లేదు. ఇది అర్థం కావాలి మనకి. మనాళ్ళకి నాలెడ్జ్ లేక కాదు, నాలెడ్జ్ ఉండబట్టి మందు రాలా. ఏమి నాలెడ్జ్ ఉందంటే, కరోనా వచ్చేది వైరస్ వల్ల, వైరస్కి ప్రాణం ఉండదు, ఇసుక రేణువు ఎలాంటిదో వైరస్ అలాంటిది, కాబట్టి వైరస్ని చంపలేము. ప్రాణం ఉంటేగా చంపేది, అందుకు దీనికి మందు లేదు. ఇది విషయం. ఎదుర్కోవడం ఎలా అంటే, వ్యాక్సిన్స్ ఏదో విషయాలన్నీ మీ ఎదురుగానే ఉన్నాయి కదా, వ్యాక్సిన్స్ వల్ల ఏమవుతుందో అదంతా ఉంది, వదిలేయండి. ఇక్కడ రెండవది, మందులేని జబ్బుకి మందు లేనప్పుడు మరి మందు ఏమిటి? ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి రావాలి? విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ పుష్కలంగా బాడీలోకి వెళ్ళడం ద్వారా రావాలి. ఫ్రీ రాడికల్స్తో డ్యామేజ్ అయ్యి వీక్ అయిపోయి డీజనరేట్ అయిపోయిన శరీరాలు యాంటీ యాక్సిడెంటల్ మెటీరియల్తో పుష్కలంగా నింపగలిగితే ఇమ్యూనిటీ వస్తుంది. ఇది ఆధునిక వైద్యశాస్త్రం ఎప్పుడు వంచినప్పుడు చెప్పిన మాట కదా. కాబట్టి ఇప్పుడు పరిష్కారం ఎక్కడి నుంచి చూడాలి మనం? విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ ఏ ఆకుల్లో ఉన్నాయి అని చూడాలి. అందుకే ఇక్కడ మూతి గుడ్డ లేదు. అందుకే ఇదే ఆశ్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్న ఆ మూతి గుడ్డ లేదు. ఎప్పటి నుంచి గుడ్డ లేదు? వీళ్ళు సంవత్సరంన్నర క్రితం, 2 ఏళ్ల క్రితం మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మేము ఒకరోజు కూడా సెలవులో లేము. ఆశ్రమానికి డోర్ పెట్టలా, హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ ఒక్కరోజు కూడా మేము సెలవు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? విజయవాడ పట్టణ ప్రజలంతా కూర్చుంటే వాళ్ళలో ఎన్ని చేతులు వేసాయో. ఎందుకంటే ప్రతి హాస్పిటల్ బంద్ చేసి ఉంటే ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్ నుంచి పోలీస్ పర్మిషన్లు తీసుకొని, స్టేషన్లలో పర్మిషన్లు తీసుకొని రావాల్సి వచ్చింది. ప్రయాణం చేయాల్సి వస్తే తీసుకొని అంతా నేలకొండపల్లి ఆశ్రమానికి, హైదరాబాద్ ఆశ్రమానికి వచ్చేస్తూ ఉంటే ఎంక్వైరీకి వచ్చారు. ఏంటి అందరూ ఇక్కడికి అన్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ చూడటానికని. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడా మేము పొరపాటున ఒకరోజు హాలిడే ఇవ్వకుండా పేషెంట్స్తో గడిపాం. 100 మంది వస్తే చేతగా నడుస్తే వాళ్ళని పట్టుకొని రెండమ్మా అని వాళ్ళతో కలిసి గడిపాం. మరి ఇప్పుడు అడుగుతున్నాను, కరోనాకి మా మీద ప్రేమ, లేకపోతే దేవుడు ఏమైనా కరోనా రావద్దు వీళ్ళకని చెప్పి మాకేమన్నా కవచం ఇచ్చాడా? కాదు, అందరికీ ఉన్న కవచమే మాకుంది. కవచం మర్చిపోతున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, గుడ్డ కట్టుకోండి. గుడ్డ వదిలిపెడితే కరోనా వస్తుంది. ఆ గుడ్డ ఇది కాదు, ఇక్కడ చాలా పెద్దది ఉంది, కడితే గాలాడకుండా ఉండేట్టుగా. ఇది కాదు కట్టాల్సింది ఇమ్యూనిటీ అనే క్లాత్ కట్టాలి. ఇమ్యూనిటీకి మార్గం ఏంటి? పుదీనా, కొత్తిమీర, తులసి ఆకుల జ్యూస్ మార్నింగ్ టిఫిన్కి 1/2 అవర్ ముందు తాగండి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. మునగాకు, కరివేపాకు జ్యూస్ ఈవినింగ్ 4:30కి తీసుకోండి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. వీలైతే మధ్యాహ్నం టైంలో ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగండి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇంకా మదర్ నేచర్ అద్భుతంగా అందించినటువంటి అమృతం లాంటి జ్యూస్, గోధుమ గడ్డి జ్యూస్ తాగండి ఉదయం సాయంత్రం, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరగాలంటే కరోనా వస్తుంది కానీ కోడిగుడ్లు తినండి, అదే మాట మనళ్ళే అన్నారు. నేను ఎవరి పేరు అనలేను ఇప్పుడు, ఎందుకంటే పెద్దళ్ళు అన్నారండి. కోడిగుడ్లు తినండి, మాంసం తినండి, ఇమ్యూనిటీ పెరగాలన్నారు. ఇమ్యూనిటీ పెరగాలంటే అంటే నేను కోడిగుడ్లకి, మాంసాలకి వ్యతిరేకంగా శాకాహార ఉద్యమాన్ని చేయడానికి మాట్లాడలేదు. సారీ, నా ప్రజెంట్ పని అది కాదు. సహజంగా యోగా నేచర్ క్యూర్ అన్నప్పుడు అవి వద్దంటాం కాబట్టి ఆ మాటలో కొంచెం గట్టిగా వాటికి వ్యతిరేకంగా మాట వచ్చి ఉండొచ్చు. కానీ నేను ఎక్కడ ఏ భూమి మీద నిలబడి మాట్లాడుతున్నానో నాకు తెలుసు. భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ మాంసాహారం తినటంలో ఎవరు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్లో నిలబడి అట్లా మాట్లాడేట్లా నేను
ఏమంటున్నానంటే చిన్నప్పటి నుంచి తిన్నవాళ్ళమే కానీ ఈ కష్టకాలంలో ఇమ్యూనిటీ లోపించకుండా ఉండాలంటే కనీసం మాంసాహారానికి దూరంగా ఉండాలనే ప్రచారం చేయాల్సింది. కానీ గుడ్లు తినండి, మాంసం తినండి అని ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా రిలవెంట్ అయిపోయింది. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు మాట్లాడుకుంటే రిలవెంట్. మొన్న విజయవాడ వచ్చాను, ఒక్కడు మూతి గుడ్డ లేదు, కారులో లేదు, బండికి లేదు, నడిచిన వాళ్ళకి లేదు. ఓహ్, ధైర్యం వచ్చింది మన వాళ్ళకి అనుకున్నాను. ఇప్పుడు వచ్చి చూస్తే మొత్తం గుడ్డలే ఉన్నాయి, చిక్కాలే ఉన్నాయి. ఏమైంది? హైదరాబాద్ వెళ్తే అంతే, అందరికీ మూతికి చిక్కాలే ఉన్నాయి. ఏమైంది అంటే ఎవరో పెట్టారు పోస్ట్, ఎంత నిజమో నాకు తెలియదు కానీ వ్యాపిస్తుంది జాగ్రత్త. ఎక్కడ? ఊళ్ళోనా? కాదు. టౌన్లోనా? కాదు. టీవీలో పేపర్లో వ్యాపిస్తుంది జాగ్రత్త అని. ఏమో నిజమేంటో తెలియదు. జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే నిజంగా లేకపోతే నష్టపోయేది మనమే. ఇవాళ మీకు తెలుసా, మర్చిపోయారు కదా, నేను గుర్తు చేస్తాను. మర్చిపోయారు. ఏంటది? డెంగ్యూ అని ఒక పేరుండేది అప్పట్లో అనేవాళ్ళు. తాతల కాలం నాడు అనకండి, సంవత్సరంన్నర క్రితమే. డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్, ఇంకేయో పేర్లన్నీ ఉండేవి. ఒక్క పేరు ఈ సంవత్సరంన్నరలో విన్నారా? జలుబు వస్తే ఏంటది, దగ్గొస్తే, జ్వరం వస్తే, విరోచనాలు అయితే ఏదన్నా అవని అది కరోనానే. మరి ఇవే ఏమైపోయినాయి? కరోనా వైరస్ వచ్చి వాటన్నిటిని చంపేసింది అనుకుంటా. అమ్మయ్య, భూమి క్లీన్ అయింది, ఫ్రెష్. మొన్న మధ్యలో మళ్ళీ మొదలైనవి. కరోనా కాస్త ఆగిన తర్వాత మళ్ళీ డెంగ్యూ ఇవన్నీ మొదలైనవి, ఏదో వైరల్ ఎఫెక్ట్స్ అని. మళ్ళీ టక్కున ఆగిపోయినాయి. అన్ని కరోనా కేసులే. ఏంటో ఇది తెలియదు కాబట్టి నేను చెప్పలేను. ఏం జరుగుతుందనేది నాకు అర్థం కాదు కాబట్టి అర్థం కాని చెప్పడం అనవసరం, ఆగిపోదాం ఇక్కడికి. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏదో ఉంది, చిక్కుముడి. ఇప్పాల్సింది ఎవరు? ప్రభుత్వాలన్నీ ఇప్పాలి, వైద్య నిపుణులన్నీ ఇప్పాలి. ఇప్పరు, మనం ఇప్పుకోవాలి ప్లీజ్. ఎవరి కోసం ఎవరు పుట్టరు, ఎవరి కోసం వాళ్ళే ఉండాలి. ఎందుకు? ఒక ఆయన అడిగాడు, ఆశ్రమాల్లో చేరితే నెలకు 60,000 కదండి అని. ఎందుకండి ఆశ్రమంలో చేరుతానంటూ ఇంట్లో చేసుకోలేదా? పుదీనా కొత్తిమీర ఇంట్లో చేసుకోలేవా? చేసుకో అని నేను మాటలు ముగిస్తూ, మీకు వజ్రాయుధంలాగా గత 23 ఏళ్లుగా మన తెలుగు ప్రాంత ప్రజలకి, లేదా రాజేంద్ర గారి మాటల్లో చెప్పాలంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనవాళ్ళు, తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడి నుంచి వాడుతున్న డైట్ షీట్గా సిద్ధార్థ యోగ విద్యాలయం పేరుతో ప్రచారం అవుతున్న దాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. దీన్ని రేపు ఉదయం నుంచి మొదలెట్టండి. ఎట్లా ఇంటికి ఎవరు వస్తారో చూద్దాం. ఏ శత్రువు ఇంటికి వచ్చి నిన్ను హాస్పిటల్లో పడేస్తుందో చూద్దాం. ఉదయం లెగ్గానే 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగండి. కొనేది కాదు. గంట తర్వాత మళ్ళీ 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగండి. గోరువెచ్చటి ఎందుకంటున్నాను? చలిగా ఉంది. వేసవిలో మామూలు నీళ్ళు తాగండి. టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు పుదీనా, కొత్తిమీర, తులసి ఆకులతో గ్లాస్ జ్యూస్ తాగండి. పుదీనా, కొత్తిమీర ఎక్కువ ఉండాలి, తులసి ఆకు తక్కువ ఉండాలి. తులసి ఆహారం కాదు, ఔషధం. పలసగా చేసుకోండి. దానిలో తేనె, నిమ్మరసం యాడ్ చేసి తీసుకోండి. షుగర్ వాళ్ళైతే తేనె తీసేయండి, నిమ్మరసం ఒకటి యాడ్ చేయండి. ఈవినింగ్ టైంలో మునగాకు, కరివేపాకు జ్యూస్ తాగండి. మునగాకు ఎక్కువ ఉండాలి, కరివేపాకు తక్కువ ఉండాలి. అది ఘాటుగా ఉంటుంది, కొంచెం వేసి పలసగా చేసుకోండి. లేదా అది కుదరదనుకుంటే క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తీసుకోండి. షుగర్ వాళ్ళైతే మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ తీసుకోండి. ఇంకా అవకాశం ఉన్న వాళ్ళైతే గోధుమ గడ్డి జ్యూస్ తీసుకోండి. ఉదయం ఒక జ్యూస్, సాయంత్రం ఒక జ్యూస్. ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. టిఫిన్గా అమ్మ వండింది మాత్రమే తినండి. అమ్మ వండింది కాకపోతే ఇంకేం తింటామండి? పూరి తిన్నారా లేదా? ఇంట్లో అమ్మ పూరి చేస్తుందా? బోండా తిన్నారా లేదా? అమ్మ బోండా చేయదు. బజ్జీలు తిన్నారా లేదా? అమ్మ బజ్జీలు చేయదు. ఎప్పుడు పండక్కి ఏమైనా కళాయి పెడుతుందేమో కానీ ఇడ్లీనో ఉప్మానో తప్ప అమ్మ వాటి జోలికి వెళ్ళదు. మనం ఆ జోలికి వెళ్ళామంటే లేనిపోయిన నష్టాలు వస్తాయి. వాటి జోలికి వెళ్ళొద్దు. ఎంత సాఫ్ట్గా ఉండాలో టిఫిన్. ఫాస్టింగ్ అని బ్రేక్ చేసేప్పుడు సింపుల్గా, సులభంగా ఉండేట్టుగా ఉండాలి. రాగి ఇడ్లీ, కొర్ర ఇడ్లీ, ఓద ఇడ్లీ, అరికల ఇడ్లీ, ఎర్ర బియ్యం ఇడ్లీ, నల్ల బియ్యం ఇడ్లీ, ఎన్ని చేసుకోవచ్చు. ఇడ్లీ అంటే తెల్లగా సున్నం కొట్టిన గోడలాగా ఉండాలా? రంగులుగా చేయండి. ఇడ్లీలో మీరు కలిపేది ఏమిటి? రవ్వతో పాటు మినప గుండ్లు వాడకండి, మినపప్పు వాడుకోండి. మన అడ్రస్ తీసుకోండి, కాల్ చేయండి, పంపిస్తారు ఇంటికి. పొట్టుపప్పు వాడుకోండి. అది కూడా పిసికేటప్పుడు మొత్తం పాడు చేయకండి, కాస్త ఉంచండి. ఫైబర్ కూడా మంచిదే. గుండ్లు మాత్రం వాడకండి. అలాగే పిండి కలిపి ఇడ్లీ వేసేటప్పుడు క్యారెట్ తురుముని మీరు ఇడ్లీ పిండిలో కలపండి, ఫైబర్ ఉంటుంది.
శుభ్రంగా ఈ ఫార్ములాలో ఏ టిఫిన్ అయినా చేసుకోవచ్చు. ఎక్కడ చూస్తే తోటకూర ముక్కలేసి చేసిన ఇడ్లీ చూశాను నేను, పాలకూర కాడలేసిన కట్ చేసిన చిన్న చిన్న జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ముక్కలేసిన ఇడ్లీ చూశాను నేను. అమ్మ చేయటం మొదలెడితే ఎన్ని చేస్తుందో చేయండి, మేలవుతుంది. నెక్స్ట్ భోజనానికి టిఫిన్కి మధ్యలో అప్పుడో గ్లాస్ గంటకో గ్లాస్ మంచినీళ్ళు తాగండి. మధ్యాహ్నం భోజనానికి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ ముందు 2 గ్లాసులు నీళ్ళు తాగి ఉండండి. నీళ్ళు తాగిన హాఫ్ అన్ అవర్ తర్వాత భోజనం చేయండి. భోజనంలో 50% కూర ఉండాలి, సగం అన్నం సగం కూర ఉండాలి. ఇంతింత కూర ఉండాలి, ఎందుకంటే కూరలోనే విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. బియ్యంలో ఒట్టి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అది ఎనర్జీని ఇస్తాయి. కానీ మనం వెళ్ళి ఎక్కడ కష్టపడుతున్నాం, ఏం చేస్తున్నాం, దాచి పెడుతున్నాం. అది కొవ్వై స్టోర్ అవుతుంది లేనిపోంది. తగినంత రైస్ చాలు, కూర ఎక్కువ పెంచుకోండి. అలాగే కూరలు ఉప్పు, కారం, నూనె బాగా తగ్గించేయండి. తీసేయండి అంటే ఎవరు తీసేస్తారు, నోటు కూడా పెట్టుకోలేము. ఉప్పు, కారం, నూనె 50% తగ్గించండి, తినగలుగుతాం. తర్వాత కుదిరితే ఆలోచించుకోండి, ఇంకా ఎంత తగ్గించాలో ఆలోచించుకోండి. మాంసాహారాల జోలికి వెళ్ళకండి. తినొద్దా, 3 నెలలు, కనీసం 3 నెలలు ఆగండి. ఈ గోలంతా అయిపోయేదాకా ఆగండి. అది అవట్లేదండి, సంవత్సరంన్నర నుంచి ఉంటుంది. ఉండని మరి ఏం చేద్దాం, బతకాలిగా, 100 ఏళ్ళు ఉండాలిగా ఇక్కడ. కాస్త ఆగండి. అలాగే రాత్రి ఫుడ్ అంటే ఓన్లీ ఫ్రూట్స్, అమ్మిచ్చిన ఆహారం తప్ప ఎవరైనా చేసింది వద్దు అని పెట్టుకోండి. అమ్మకి కష్టం తప్పుద్ది వంటగదిలో, మనకి ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాత్రిపూట వంట లేదు, ఓన్లీ ఫ్రూట్స్. బొప్పాయి, జామ, పుచ్చకాయ, దానిమ్మ, కర్బూజాల మార్కెట్లో దొరికి పళ్ళన్నీ తెచ్చుకొని అదొకటి కట్ చేసి పళ్ళెం నిండా పెట్టుకొని పొట్ట నిండా తినేయండి. షుగర్ ఉంటే ఏం చేయాలి, షుగర్ ఉన్నా అదే తినండి. పెరిగితే పెరగదు, తగ్గుతుంది. పళ్ళు తింటే షుగర్ పెరుగుద్దనే గోళీలు తిన్నట్టు, చాక్లెట్లు తిన్నట్టు ఆ బిళ్ళలు మింగుతున్నాం. మీరు శుభ్రంగా కీరా దోస, కర్బూజా, బొప్పాయి, జామకాయలు, ఎన్ని జామకాయలు తిన్నా ఎక్కడి నుంచి పెరగాలి షుగరు, జామ, అలా తీపు బాగా తక్కువ ఉండే ఫ్రూట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని తినండి. షుగర్ ఎట్లా ఉంటుందో చూద్దాం, డౌన్ అయితే తప్ప. ప్రయత్నం చేయండి. అలాగే రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ కనీసం నడవండి, వాకింగ్ చేయండి. యోగా కేంద్రంగా నువ్వు యోగా చేయాలని చెప్పాలి, వాకింగ్ చేయమంటావేంటి? యోగా చేస్తే సంతోషం, అంతకంటే ఏం కావాలి మాకు? యోగా చేయండి. యోగా సెంటర్ మా ఏరియాలో లేదండి, వాకింగ్ చేయండి. వాకింగ్ చేయటానికి ఏం కేంద్రం కావాలి? రోడ్డు వెళ్ళి నడవచ్చు. రోడ్డుని ఎందుకు నడుస్తాం? ఇంట్లో నడవండి. ఇంట్లో ప్లేస్ ఎక్కడుంది? ఇంటి చుట్టూ లేదా? పైకి ఎక్కండి, టెర్రస్కి ఎక్కండి, పైన స్లాబ్ మీద తిరగండి. కాస్త ఒంటికి చెమటొచ్చేలాగా అవకాశం ఉంది, స్విమ్మింగ్ చేయండి. లేదు ఇంకా అద్భుతం, పిల్లలకి సెటిల్ నేర్పండి. పసిపిల్లలు ఇంత లావు అవుతున్నారండి, ఏం చేయమంటారు? ఏమైనా మందు ఉందా ప్రకృతిలో మందు ఎందుకండి? 2 బ్యాట్లు కొనివ్వండి, ఆడతో కలిసి మీరు ఆడండి. కష్టపడితే మంచి జరుగుతుంది. ఇది జీవన విధానంగా మలుచుకోండి. మిత్రులారా, సిద్ధార్థ యోగ విద్యాలయం చెప్తున్నటువంటి ఏ ప్రాబ్లం వచ్చినా చెప్తున్న రహస్యం అంతా ఇది మాత్రమే. ఇందాక అడ్రస్ అడిగిన వాళ్ళకి నా ఆన్సర్ ఇది, ఫోన్ నెంబర్ అడిగిన వాళ్ళకి నా ఆన్సర్ ఇది. ఇంతే, ఇది చేసేయండి. జబ్బు ఎందుకు తగ్గదో చూద్దాం. అమ్మ నేచర్ ఎంత అద్భుతంగా మార్చిందంటే, కిడ్నీలో రాళ్ళుంటే కొండపిండి ఆకు జ్యూస్ చేసుకొని తాగండి నాన్న తగ్గుతుంది అని పెట్టింది అక్కడ. కొండపిండి ఆకుని మనం కలుపు గడ్డి ఎంతో అవతల బారేసాం. ఆయుర్వేదంలో కొండపిండాకు ఉండేదంట, అంటే కొండపిండి ఆకు అని ఒకటి ఉండేదంట, అది అడవుల్లో ఉంటుంది అనుకుంటా. శ్రీశైలం అడవుల్లోనా, అటు నల్లమల అడవుల్లోనా, లేకపోతే గోదావరి లోయ ఫారెస్ట్లోనా? కాదు, ఇంటి చుట్టూ ఎక్కడంటే అక్కడ ఉంది. కొండపిండి ఆకు తీసి జ్యూస్ చేసుకొని పొద్దున సాయంత్రం తాగితే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. కోద్దాం పట్టు అంటే నిద్ర లేకుండా వస్తున్నారు పాపం మన కోసం వాళ్ళు కష్టపడి. కోయించుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళని తప్పు అంటారేంటి? తప్పు మంది కదా, అమ్మించిన కొండపిండాకు వాడుకోవచ్చు కదా. గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చినాయండి, సన్న రంధ్రం పెట్టి తీసి బయటేసేది ఏదైనా ఉందో మీ హాస్పిటల్లో? మొత్తం కోస్తారా? సన్న రంధ్రం పెట్టేది ఉంటే మేము కోయించుకుంటాం. కాదు, మదర్ నేచర్ ఏం చేసిందంటే కొండపిండాకుతో పాటు రణపాల అని ఒక చెట్టును సృష్టించి మన కోసం ఉంచింది. పొద్దున కొండపిండాకు, సాయంత్రం రణపాలకు జ్యూస్ చేసుకొని తాగండి. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎందుకు ఉంటాయండి? అసలు గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే ఏంటి? కొలెస్ట్రాల్ స్టోన్సే కదా 90%. వాటర్ తక్కువ తాగే వాళ్ళలోనూ కొలెస్ట్రాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఫామ్ అవుతున్న స్టోన్స్ కాబట్టి మాంసాహారాలు, నూనెలు, వేపుళ్ళు, పిజ్జాలు, బర్గర్లు పక్కన పడేసి హాయిగా నేచర్ లైఫ్ లీడ్ చేస్తే అవి రావు. వస్తే వాడుకోండి కొండపిండాకు ప్లస్ రణపాలాకు. షుగర్కి ఏదో మందు రాస్తున్నారంట అక్కడ, మీ ఆశ్రమంలో దొరుకుతుందా? మేమే రావాలా? మీరు పోస్ట్లో పంపుతారా?
పోస్టులో ఎందుకు పంపం? అద్భుతమైన బిజినెస్. 1000 మంది అడగండి, తలా 3 పంపుతాం. డబ్బులు ఎందుకు తీసుకోండి, డబ్బులు తీసుకుంటాం, ఇచ్చేయండి తలా 300. ఎందుకు? హాయిగా మేము ఉంటాం. మాకేం చేదా ఏంటి? మా పెట్రోల్ పోసుకోవద్దు మా కారులో? కాదు, అమ్మ నేచర్ ఇచ్చింది. మెంతులు, కాకరకాయ, నేలవేము, నేల ఉసిరి, ఈ 4టిని ఎండబెట్టి పొడి చేసి అక్కడ డబ్బాలో పెట్టి ఇది తాత్కాలికంగా వాడుకొని ఇంటికెళ్ళి చేసుకోండి అని చెప్తున్నాం. దాన్నే మన వాళ్ళు షుగర్ మందు దొరుకుతుందట మీ దగ్గర వస్తున్నారు. ఏమాన్సర్ చెప్పాలి? అమ్మని నమ్మండి, మట్టిని నమ్మండి, బాగుపడతాం. మళ్ళీ మెంతులు, నేలవేమో, నేల ఉసిరి, కాకరకాయ ఎండబెడుతున్నాం. సమాన పళ్ళలో పౌడర్ చేసి డబ్బాలో పెడుతున్నాం. ఇంట్లో చేసుకోలేమేంటిది? అల్సర్కి ఏదో టానిక్ ఇస్తారంట. మేము బయట కూడా కొన్నామండి, మీ దగ్గర రాయిస్తే షీట్లో అయిపోతే అక్కడ దాకా రాలేక విజయవాడ షాప్లో కొన్నాం, సరిగ్గా పనిచేయట్లా. మీ దగ్గరదైతేనే బాగా పనిచేస్తుంది సార్. ఇది అర్థం కాదు. అంటే మేమేమైనా అక్కడ కంపెనీ పెట్టామా, ఫ్యాక్టరీ పెట్టామా? ఏదో ఒక కంపెనీ వాళ్ళు అమ్మే అలోవెరా జ్యూస్ తెస్తే అక్కడ పెట్టి అలోవెరా జ్యూస్ చేసుకొని తాగండి, వెంటనే కుదరకపోతే అది పట్టుకెళ్ళండి అన్నాం. అది పెట్టుకెళ్ళి ఆ బాటిల్ మీ దగ్గరదైతేనే ఇంకా చాలా బాగా పనిచేసింది, పక్క కుట్లది పనిచేయట్లేదు అంటున్నారు. కాదమ్మా ప్లీజ్. కలబంద అని చెట్టు దొరుకుతుంది నర్సరీలో, అది తెచ్చి ఇంట్లో వేయండి. వేసుకొని ఇంత బారు ముక్క కట్ చేసి పై లేయర్ ఆకుపచ్చగా ఉన్న తీసి స్పూన్ పెట్టి తెల్లది లాగి జ్యూస్ చేసుకొని దాంట్లో తేనె నిమ్మరసం కలిపి తాగండి పొద్దున సాయంత్రం. అల్సర్ ఎందుకు వస్తుంది? తగ్గిపోతుంది. ఇందాక డైట్ షీట్కి ఇది యాడ్ చేసుకోండి. మీరు క్యాన్సర్కి మందులు ఇస్తారంట. నేను నాకు ఆంకాలజిస్ట్నా క్యాన్సర్కి మందులు ఇవ్వటానికి? అట్లా గట్టిగా అనేరు, మాట్లాడటానికి ఛాన్స్ లేకుండా పోద్ది. కాదండి, ఎవరో చెప్పారు క్యాన్సర్కి మందులు ఇస్తున్నారని చెప్పారు. ఏం మందులు ఇస్తున్నారు? గోధుమ గడ్డి జ్యూస్ తాగండి చెప్తున్నాం. 8 రోజుల వయసు పెంచి వాటిని కట్ చేసి పొద్దున సాయంత్రం గోధుమ గడ్డి జ్యూస్ తాగండి, దాంట్లో B17 ఉంటుంది, అద్భుతంగా సపోర్ట్ అవుతుందమ్మా అని చెప్తున్నాం. అది తాగి మనాళ్ళు తగ్గిందని వస్తుంది. మిత్రులారా, క్యాన్సర్ పేషెంట్స్కి అద్భుతమైన సపోర్ట్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే గోధుమ గడ్డి పెంచండి, ఇంట్లో పెంచమని సలహా ఇచ్చేయండి. సర్టిఫికెట్ లేదేం మీకు అంటే? గోధుమ గడ్డి పెంచుకోవడానికి సర్టిఫికెట్ ఎందుకు కావాలండి? ఆంకాలజిస్ట్ అయితే చెప్పాలా ఏంటి గోధుమ గడ్డి పెంచుకోండి అని? మనం కూడా చెప్పుకోవచ్చు మన వాళ్ళకి, పెంచమని చెప్పండి, అద్భుతమైన ఫలితం వస్తుంది. నెక్స్ట్ మరొకటి, ద్రాక్ష గింజల్ని పౌడర్ చేసి మార్నింగ్ స్పూను ఈవినింగ్ స్పూను తీసుకోమని చెప్తున్నాం. ద్రాక్ష గింజలు ఎక్కడ దొరకవు? ఎక్కడంటే అక్కడ ఉన్నాయి కదా. మరొక మంచి సోర్స్ ఏంటి? బాదం గింజలు. రోజు ఒక 5-6 బాదం గింజలు తినమంటున్నాం. బాదం గింజలు అంటే కొట్లో దొరికే కావు. కొట్లో దొరికే మొత్తం జీన్ మాడిఫైడ్ హైబ్రిడ్, ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారో కూడా తెలియదు. కుప్పలు బస్తాలు ఉన్నాయి. ఏ చెట్టుకు కాసిందంటే ఆ చెట్టు చూడటానికి కూడా లేదు. ఇంతలా ఉంటాయి బాదం గింజలు. కానీ అసలు బాదం ఏంటి? నేచురల్ బాదం, సన్నగా బారుగా ఉండే, చిన్నప్పుడు స్కూల్ దగ్గర ఎర్రగా ఉంటే పగలగొట్టుకుని తినలా మనం, ముక్కలు అవి. ఆ బాదం కాయలు తెచ్చుకోండి, రోజు ఒక 5-6 పప్పులు తినండి అని చెప్తున్నాం. బిట్టర్ ఆప్రికాట్ షీట్స్ తెచ్చుకోండి, రోజు ఉదయం ఒక 3 సాయంత్రం 3 తినండి అని చెప్తున్నాం. ఇది రహస్యం. దీనికి ఒక ఆయన కాల్ చేశారు, అమెరికా నుంచి ఒక ఆయన కాల్ చేశారు. మేము అప్పుడు హైదరాబాదు సెంట్రల్ లైబ్రరీలో క్యాన్సర్ మీద సదస్సు పెట్టాం. దానిలో వాళ్ళ మామగారు వస్తే మాట్లాడుతూ ఆయన సలహా అడిగాడు. ఈ స్టేజ్లో ఉంది ఏమన్నా అంటే, ఈ స్టేజ్లో ఉంటే ఇవన్నీ అయ్యే పనులు కావండి, డైరెక్ట్గా B17 మీకు అమెరికాలో దొరుకుతుంది, తెప్పించుకోండి అన్నాను. మాటవర్స్కి కెనడా అమెరికాలో అమ్ముతారు వాళ్ళు. అంటే ఈయన అక్కడికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే డాక్టర్ గారు ఫోన్ చేశాడు, వాళ్ళ అల్లు డాక్టర్. ఏమన్నా అంటే, హలో ఎవరండి? నా పేరు రామచంద్ర అండి. ఏం చేస్తారు మీరండి? యోగా కేంద్రం అండి. యోగా కేంద్రం ఎక్కడ? నేలకొండపల్లి అండి. మీరు ఈ మధ్య హైదరాబాద్లో మీటింగ్ పెట్టారంట? పెట్టాను సార్. మరి ఏదో B17 చెప్పారంట? చెప్పానండి. ఏం పని అండి మీరు పిచ్చిగా మాట్లాడేస్తారు, ఎక్కడో ఏదో చూసేసి వాట్సాప్లో వచ్చి మెసేజ్ చూసి మాట్లాడినట్టున్నారు. తప్పు కదా అది. మా మామగారు ఫోన్ చేసి, మా అత్తగారికే క్యాన్సరు, నేను ఇక్కడ 10 ఏళ్ళుగా డాక్టర్ని, ఫోన్ చేసి మీ అమెరికాలోనే మందు దొరుకుద్దట, పంపలేదేంటి, పంపండి అని అడిగాడు. అయ్యేం పనులండి పిచ్చిగా మాట్లాడటం అన్నాడు. ఏంటి సార్ అన్న అంటే, ఏంటి సార్ ఏంటి మళ్ళీ మాట్లాడతావు? యోగా కేంద్రమే కదా, ప్రాణాయామం చేసుకో, యోగా చేసుకో, వాళ్ళకి నేర్పుకో, క్యాన్సర్ గురించి మాట్లాడటం ఏంటయ్యా నువ్వు అని కాస్త గట్టిగా అన్నాడు. నేను అనలేను ఇప్పుడు, మళ్ళీ ఎక్కడ తిట్టుకోను అన్నాడు. అని ఏమన్నాడు తెలుసా? ప్రపంచ సైన్స్ చరిత్రలో, మెడికల్ సైన్స్ చరిత్రలో B17 అనే వర్డ్ ఉందా? ఎట్లా చెప్పావా నువ్వు అన్నాడు. సరే అని పెట్టేనిచ్చి కాసేపు కాల్ చేసి, డాక్టర్ గారు B17 ఒక ఫ్యాక్ట్ అండి, ప్లీజ్ మరొక్కసారి చెక్ చేసుకోండి, టక్కన పెట్టేశాను, మళ్ళీ తిడతాడేమని. 3 days తర్వాత కాల్ చేశారు. ఏమన్నారు? నేను ఇక్కడ ఉండి, అమెరికాలో ఉండి 10 ఏళ్ళుగా వైద్య రంగంలో ఉండి
ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యానండి, చాలా కష్టంగా ఉంది, సారీ అండి అన్నాడు. నేను అన్నాను, సార్ మీది పొరపాటు కాదు, సారీ అనకండి. 7th క్లాస్లో B17 ఉందా? బి కాంప్లెక్స్ అంటే B12తో ముగిస్తున్నారు కదా. MBBSలో B17 ఉందా? లేదే. మరి మీకు ఎలా తెలవాలండి? మా పిల్లలే కదా మీరు. టీచర్, నేను సైన్స్ టీచర్ని, నేను బోధించిందే కదా నీ నాలెడ్జ్. నా సైన్స్ పుస్తకంలోనే లేకపోతే 80 తర్వాత పుస్తకాల్లో ఉన్న B17 అంతా ప్రపంచవ్యాప్తంగా కొట్టివేతకు గురైతే 80కి పూర్వం చదివితే తప్ప ఈలోపు చదివే వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది? ఇవాళ హైదరాబాద్ మెడికల్ కాలేజీలో చదివే పిల్లలందరికీ B17 తెలుసా? తెలియదు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళు మన పాపలు. మన పిల్లలకు తెలియకుండా వాళ్ళు సిలబస్లో చేశారు. సారీ, అటు వెళ్తుంది మనసు, వదిలేయండి. ఎవరు నన్ను అంటానికి మీటింగ్ పెట్టుకోవాలా, ఆలోచించుకోవడానికి పెట్టుకున్నాను కదా. కానీ అదే B17 ఎక్కడ? గోధుమ గడ్డిలో ఉంది. గోధుమ గడ్డి మంద కాదటగా, బియ్యం అనేట కదా. గోధుమలు వేరే వాళ్ళే అటగా. ఎవరి వేరే వాళ్ళే అంటే అమెరికా వాళ్ళయో, బ్రిటన్ వాళ్ళయో, తెల్లవాళ్ళయో కాదు. లంబాడన్నల్ని పలకరించండి, వాళ్ళ పండగలు చెక్ చేయండి. వాళ్ళ పండగలో తీజ్ అని ఒక పండగ ఉంటుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళండి. మీకు భీమ్లా అన్న పరిచయం ఉంటే, బదియా అన్న పరిచయం ఉంటే. తీజ్ పండుగలు ఏం చేస్తారంటే 7 రోజుల వయసు ఉండేట్టుగా గోధుమ గడ్డి పెంచి 8వ రోజు దాన్ని పట్టుకొని బుట్టల్లో డ్యాన్స్ వేసుకుంటూ పండుగ చేసుకుంటారు వాళ్ళు. మన సాంప్రదాయ గింజల్లో ఒకటి గోధుమ. ఇక్కడ బండికి పోయవచ్చు, అక్కడ పండించి ఉంటారు. అద్భుతం ఉంది. అది అమెరికాదైతే వద్దా ఏంటి? రష్యాదైతే వద్దా? చైనాదైతే వద్దా? ఎక్కడదైతే భూమి ఎవరిది? భూమి గెట్లు మనం పెట్టాం. నేచురల్గా పండిందంత మందే. ఇది సత్యమండి. మేము ఇస్తున్న మందులన్నీ ఇవి. కాబట్టి మందులు మీ దగ్గర దొరుకుతాయి అనకండి, నేచర్లో ఉన్న ఎత్తుక్కోండి. మీ దగ్గరకు వస్తే 4 రోజులు ఉండాలా, ఉండొచ్చా అని, నెల ఉంటామండి, ఎంతైనా కడతామండి అనకండి. ఎంతైనా కడతామంటే నెలకు 60,000 కట్టండి అనడానికి సిద్ధంగా ఉన్నాం మేము. షుగర్ తగ్గాలంటే 3 నెలలు పట్టుద్ది. 3 నెలలకి 1,20,000, 1,80,000 అయింది. ఆ టాబ్లెట్ తెచ్చుకొని మింగరండి. మాకు 1,80,000 కట్టి మా దగ్గరకు వచ్చి తేనీళ్ళు తాగి ఉపవాసం పడుకునే కంటే ఇంట్లో చేసుకోండి ప్లీజ్. ఇల్లు వైద్యశాల అవ్వాలి, ఆరోగ్య ఉద్యమం వంటగదిలో మొదలవ్వాలి. దానికి లీడర్ అమ్మ కావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డైట్ షీటు, ప్రింటెడ్ షీట్ మీకు కావాల్సిన వాళ్ళు, మీకు వాట్సాప్ నెంబర్ ఉంటే దీనికి మీరు మెసేజ్ పెట్టగలిగితే మీకు డైట్ షీట్, ప్రింటెడ్ షీట్ పంపిస్తారు మన వాళ్ళు. నెంబరు 8008-483-602 అండి. దీనికి మీరు మెసేజ్ పెట్టగలిగితే డైట్ షీట్ కావాలని మిమ్మల్ని వాట్సాప్ గ్రూపుల్లో చేరుస్తారు. మీకు ఏదైనా సలహా కావాలంటే సలహా ఇస్తారు. ఈ డైట్ షీట్ని కూడా మీ ఫోన్కు పెట్టేస్తారు. 8008-483-602 ఈ నెంబర్లో మీకు ప్రసాద్ గారు కాంటాక్ట్లో ఉంటారు. Like and subscribe Eagle Health and Beauty.